నానీస్ 25th ఫిల్మ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు జెంటిల్మెన్ లాంటి సినిమా తీసిన తర్వాత ఇంకొక సస్పెన్స్ థ్రిల్లర్ మల్టీ స్టారర్ మూవీ ఫర్ ది ఫస్ట్ టైం పెద్ద సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ పైన రిలీజ్ కాబోతుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ యాడ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్లీ హై ఉంటాయి. సో వీ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత జనరల్ కామన్ ఆడియన్స్కి ఈ సినిమా స్టోరీ ఏముంటుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉందో ఆర్ గెస్ట్ చేశారో సేమ్ అదే రొటీన్ స్టోరీ ఈ సినిమాలో ఉండడం చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. బట్ పర్ఫార్మెన్సెస్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే నాని కానీ సుధీర్ బాబు కానీ టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం నివేతా థామస్ లాంటి అమేజింగ్ యాక్ట్రెసెస్ టోటలీ వేస్టెడ్ అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అదితి రావ్ హైద్రి అయితే జస్ట్ ఒక క్యామియో ఏమో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది ఒక సాంగ్ కోసం అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. హరిణి గారు కానీ, నరేష్, వెన్నెల కిషోర్ ఫర్ దట్ మ్యాటర్ అస్సలు ఉపయోగించుకోలేదు ఈ సినిమాలో. వాళ్ళకి తగ్గ క్యారెక్టర్స్ ఈ సినిమాలో లేవు అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ ట్యూన్ ఎక్కడో విన్నట్టుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సడన్గా రాక్షసన్ బీజియం కదా ఇది, కానీ అది జిబ్రాన్ కదా, ఇది తమన్ కదా. అక్కడ కూడా ఇంకో పెద్ద డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ మూడ్ని ఎలివేట్ చేసే విధంగా డెఫినెట్లీ అద్భుతమైన బీజియం ఇచ్చారు తమన్. అండ్ సాంగ్స్ నా ఫేవరెట్ అయితే టచ్ మీ నౌ అండ్ వస్తున్నా చాలా చాలా మంచిగా హాంటింగ్ అనిపించాయి ఈ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు. అండ్ సినిమాలో చూస్తే కొంచెం పవర్ తగ్గినట్టు ఉంది, అంత నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదే అన్న ఫీలింగ్ డెఫినెట్లీ వచ్చింది. సో ఈ సినిమా చూడాలి అంటే హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో ఒక నార్మల్ సినిమా చూస్తున్నాను అన్న ఫీలింగ్తో చూస్తే ఈ సినిమా ప్రాబబ్లీ డిసప్పాయింట్ చేయకపోవచ్చు. ఈ సినిమాలో ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ అంటే పీజే విద్యాస్ సినిమాటోగ్రఫీ. ఓ మై గాడ్, ప్రతి ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా క్లాసీగా అనిపించింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. అండ్ అన్ని ఫైట్ సీక్వెన్సెస్ సుధీర్ బాబుయే హైలైట్ అయ్యాడు. ఫ్రాంక్లీ సినిమా స్టార్టింగ్ నుంచి నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, కానీ డెఫినెట్లీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ కానీ, ఒక సస్పెన్స్ ఎలిమెంట్ కానీ, ట్విస్ట్ కానీ, ఆ టర్న్స్ కానీ లేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా ఎక్కడ సినిమాలో బోర్ కొట్టలేదు. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి ఓకే ఇక్కడన్నా ఏమైనా ట్విస్ట్ ఉంటుందేమో అనుకుంటే ఆ ట్విస్ట్ కూడా చాలా రొటీన్గా అనిపించింది. అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉండింది. అలాగే అదితి రావ్ హైద్రి అంత కనెక్ట్ అయిపోయిన ఫ్యాక్టర్ ఏంటో లాజిక్ మిస్ అయింది. సరే, లాజిక్ కోసం వెతుక్కోవద్దు అనుకున్న మ్యాజిక్ కూడా ఎక్కడ జరగలేదు. అందుకే లాజిక్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అండ్ సాంగ్స్ బాగున్నాయి, బీజియం కూడా బాగుంది. బట్ రైటింగే లాగింగ్ అనిపించింది. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నాను 2 stars. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, ఎక్కడ నచ్చలేదు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi India Glitz viewers, this is Sailesh Kolanu. Hi India Glitz viewers, this is Ruhani Sharma. Hello guys, Nenu Preeti Asrani. For latest updates, movie reviews and interviews, please subscribe to IG Telugu. For movie updates and interviews, subscribe to IG Telugu. And for latest movie gossips, updates and everything, please do subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. Thank you.